డిఎస్సి సాధనా కమిటీ ఆధ్వర్యంలో అడవి బిడ్డలు అల్లూరి జిల్లా పాడేరు చింతపల్లితో పాటు మన్యం ప్రాంతాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసి బంద్కు సహకరిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని, ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మెగా డిఎస్సి నుండి మినహాయించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఏజెన్సీలో బంద్ కారణంగా పోలీసులు పహారా ముమ్మరం చేశారు. సంఘాలు స్పెషల్ డిఎస్సి పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ని స్పందించి రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి నిన్న రంపచోడవరంలో మాతో చర్చించారు. మేము అంతా హామీ ఇచ్చి ఏదో న్యాయం చేస్తారని చెప్పి మేము భావించాం. కానీ ఆయన చేస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. అందుకే ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి కాదు. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ మెగా డిఎస్సి నుండి ఏజెన్సీ పోస్టులంతా కూడా మినహాయించాలి, రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ముఖ్య కార్యదర్శికి మేము వివరించాం, ఈ డిఎస్సి వలన ఆదివాసీలు దగా చేశారు. ఎందుకంటే పాడేరు ఏజెన్సీలో 400 పోస్టులు ఉంటే మాకు 24 పోస్టులు ఇస్తామని చెప్పి మేము ప్రశ్నించాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 766 పోస్టులు ఉంటే 45 పోస్టులు ఇస్తామని చెప్పి మేము ప్రశ్నించాం. అందుకే ఇదే కాదు, గురుకులంలో సుమారు 1400 పోస్టులు మన గెస్ట్ టీచర్లు ఉద్యోగాలు పోతున్నాయి, సిఆర్టీలు పోతున్నాయి. ఈ మెగా డిఎస్సితో ఆదివాసులు దగా చేశారని చెప్పి మేము ఆయనకి చెప్పడం అనేది జరిగింది. అందుకే ఈ మెగా డిఎస్సి అవన్నీ రద్దు చేయాలన్నా, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలన్నా ఏజెన్సీలో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో నంబర్ 3 చట్టబద్ధత చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులకు రావాల్సిన డిఎస్సీలు కానీ ఏది కూడా రాని పరిస్థితులలో ఉంది. ఆనాడు అరకు ప్రాంతంలో పర్యటించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఆనాడు గవర్నమెంట్ ఏమన్నాడంటే, ఇది జీవో నెంబర్ని రద్దు చేసింది వారే, ఖచ్చితంగా మేము రాగానే వాటిని పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. నేటికి సంవత్సరం అయినప్పటికీ కూడాను కాల రాస్తా ఉన్నారు. ఈరోజు కూటమి నాయకులు ఖచ్చితంగా దిగి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదో కల్లిబుల్లి మాటలు కేవలం అధికారం గురించే చెప్పడం అనేది ఇది వాస్తవం కాదు. ముఖ్యంగా ముక్తకంఠం తెలియపరిచేది ఏంటంటే, ఈరోజు అమరావతిని డెవలప్ చేయాలని ఈరోజు నరేంద్ర మోడీ కూడా ఈరోజు రావడం జరుగుతూ ఉంది. అలాంటి వాటిని నిజంగా ఆదివాసుల మీద ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటే ఈరోజు సీఎం కానీ లేదంటే డిప్యూటీ సీఎం కానీ మినిస్టర్లు కానీ ఆదివాసుల హక్కులు పరిరక్షణ కాపాడుకోవడానికి ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ముక్త కంఠంతో వారు తెలియవలసిన బాధ్యత వారిపై ఉందని తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదివాసులు ఉన్న ఇప్పుడు డిఎస్ఎల్ అన్నారు, 16,000 డిఎస్ తీసుకున్నాడు, కానీ మినిమం ఇక్కడ ఏజెన్సీలు ఎవరు కూడా రాని పరిస్థితిలో ఉంది. అంటే 1/70 యాక్ట్ రద్దు చేస్తూ కేవలం ఇక్కడున్న వాటిని దోసుకోవడానికే ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప వేరే కోణములు ఆలోచించట్లేదు.